ప్రార్థన. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధ నామమును కొందనాలు. మరి ఒక మరి మండలి కాల శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరి విశేషంగా ఈ 14వ దినములో స్తుతించి ప్రార్థించి ఆరాధనాపూర్వకంగా మీ యొక్క స్వరమును వినడానికి సిద్ధపడుతున్నాను. ఆ మాటలు కేవలం నిష్ప్రయోజనమైన మీరు మాట్లాడటం మాకు అవసరం తండ్రి. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన విశుద్ధాత్మ సాయం మనోహరమైన విశ్వరం రాత్రి వేళ మా జీవితాలకు ఆశీర్వాదకరంగా వినిపింపచేసి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకున్నారు. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, 13 దినముల ఆత్మీయ ప్రయాణంలో అనేక ఆత్మీయ సత్యాలను మన జీవితానికి ఆశీర్వాదకరంగా ధ్యానం చేసుకున్నాం. మనం తిరిగి ఈ 14వ దినము మండలకాల శిలువ శ్రమల ధ్యాన కోడికలో మరి ఒక మారు దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపరచుకున్నామండి. ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ప్రవక్త యెషయా గ్రంథము 14వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు, లూకాసు వార్త 9వ అధ్యాయము 18 నుంచి 27 వచనాలు. అంశము భుజము. ఏర్పాటించబడిన మూల వాక్యము యెషయా గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనం. నా దేశములో అశ్షూరును సంహరించదను, నా పర్వతముల మీద దాన్ని నలుగా దొరకదను, వారి కాడి నా జనుల మీద నుండి తొలగిపోను, వారి భారము వారి భుజముల మీద నుండి తొలగించబడును. మరి ఒక మారు దేవుడు తన ప్రజల జీవితంలో చేయబోతున్న ఒక గొప్ప విమోచన గురించి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. వారి భుజముల మీద ఉన్నటువంటి అశ్షూరు రాజు యొక్క భారమును, అశ్షూరు రాజు యొక్క ఆ భయంకరమైనటువంటి దాస్యమును తీసివేసి వారిని నేను తేలిక చేస్తాను, వారి భారము వారి భుజముల మీద నుండి తొలగించబడు. నిజమే ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అశ్షూరు యొక్క బానిసత్వపు భారాన్ని లేదా దాస్యపు భారాన్ని వారు భరిస్తూ వచ్చారు. అలాంటి ఒక స్థితికి కారణం వారి అవిధేయత దేవుని పట్ల. ఆయన తన సులువైనటువంటి కాడుని వారి మీద పెడితే వారు ఆయన పట్ల అవిధేయులై ఆజ్ఞను అతిక్రమించి ఆయన చిత్తమును వ్యతిరేకించి అశ్షూరు కాడి కిందకు వెళ్ళారు. ఆ కాడి వారికి బహుభారంగా మోయడానికి వీలు లేనట్టుగా వారిని చాలా కృంగదీసింది. వారు మరలా దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు 2 విషయాలు బాగా చేతనం. ఒకటి, దేవునికి అవిధేయులు ఎదిరించడం. 2, దేవుడి శ్రమకు అప్పగించినప్పుడు దేవుని సన్నిధిని ప్రార్థించడం. ఇది వారిని కాపాడుతూ ఉన్నది అనుకోవాలో లేదంటే దేవుని కనికరము వారి మీద ఉన్నది అనుకోవాలో తెలియదు, కానీ మొత్తానికి వారి జీవితం అంతా ఎలాగ నడిచింది. అలాంటి అనుభవాలలో దేవుడు మరలా వారితో మాట్లాడుతున్నాడు. వారి భారము వారి భుజముల మీద నుండి నేను తొలగ చేస్తాను లేదా తొలగింప చేస్తాను. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ భుజముల మీద ఏదో ఒక భారం ఉంది. అంటే అది కనిపించే భారం కాదు, కనిపించే భారం కాదు, కానీ ఏదొక భారము తమ భుజముల మీద మోస్తున్నారు. భుజాలు రెస్పాన్సిబిలిటీ అలాగే స్ట్రెంగ్త్కి సూచనగా ఉన్నాయి. ఒక కుటుంబ బాధ్యతను, ఒక సంఘ బాధ్యతను, ఒక సమాజ బాధ్యతను, ఒక జనాంగపు బాధ్యతను మోసేవి భుజాలే. అలాగే ఒక యుద్ధంలో పోరాడడానికి, శత్రువు మీద విజయం సాధించడానికి కూడా భుజ బలమే కారణం. అంటే బాధ్యత మోయడానికి, యుద్ధం చేయడానికి, బరువులు మోయడానికి భుజము చాలా ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఈ భుజం లేకపోతే మనిషి చాలా బలహీనుడు అయిపోతాడు.
భుజం లేకపోతే చాలా బలహీనుడైపోతాడు. అలాంటి ఈ భుజమును, బాధ్యతను మోయగలిగిన, బరువును మోయగలిగిన, పోరాడి విజయాన్ని సాధించగలిగిన ఈ భుజాన్ని నీవు ఎలాగా ఉపయోగిస్తున్నావు? దేవుని యొక్క స్వతంత్రత కలిగించు సులువైనటువంటి కాడిని మోస్తున్నావా? లేదా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినట్లు నేను వారి భుజముల మీద ఉన్నటువంటి వారి భారమును తీసివేస్తానని చెప్పగా ఆయన తేలికపరిచినటువంటి నీ భుజముల మీద మరలా ఈ లోకపు కాడుని ఎత్తుకొని, లేదా ఈ లోక అధికారి అయినటువంటి అపవాది యొక్క ఆలోచనలను ఎత్తుకొని నీవు మరింత భారభరితంగా మారిపోయావా, సాగుతున్నావా? ఈ విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవము దేవునికి మహిమకరంగా వాడడానికి. ఈ లోకంలో దేనిని మోయడానికో, ఎవరినో మోయడానికో, ఎవరి కొరకు భుజాలను దేవుడు మనకి లేదు, లేదా ఈ అవయవాలను దేవుడు మనకి లేదు. మన శరీరము, అందులో సమస్త అవయవాలు దేవునికి మహిమకరంగా వాడబడ్డానికి, దేవుని ఘనపరచడానికి, ఇంకా చెప్పాలంటే దేవుని పని కొరకు వాటిని మనము వినియోగించడానికి మాత్రమే సిద్ధపడాలి. ఒకవేళ దాస్యపు భారాన్ని ఇశ్రాయేలు ప్రజల వాళ్ళు కలిగి ఉన్నావేమో, ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, వాని భుజముల మీద నుండి వారి భారమును నేను తీసివేస్తాను. ఎలా తీసివేస్తాడంటే, మన భుజముల మీద ఉన్న భారాన్ని ఆయన తాను మోసుకొని. చూడండి, ఎవరైనా ప్రయాణం వెళుతుంటే బాగా బరువుతూ మొయ్యలేక నడవలేక నడుస్తుంటే జాలిపడి, ఇప్పుడంటే అలాంటి పరిస్థితులు లేవనుకో, జాలిపడినటువంటి ఆ త్రోవను పోతున్నవారు కాసేపు నేను భుజము మార్చుకుంటాను, కాసేపు నేను భుజం మార్చుకోవడం అంటే వారి భుజం వీరి భుజం వారి కాదు, వారి భుజం మీద ఉన్నటువంటి భారాన్ని కాసేపు మోస్తానని ఒక అర్ధ కిలోమీటర్, 1 కిలోమీటర్ మోసి అప్పుడు భారం పడినటువంటి ఈ వ్యక్తిని రిలాక్స్ అయిన తర్వాత మరలా అతనికి ఇచ్చి తప్పుకుంటాను వెళ్ళారా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనం భుజం మీద ఉన్నటువంటి పాప శాప దోష భారాన్ని ఆయన తాను మోసాడు. ఒక అర్ధ కిలోమీటర్ కొరకు, కిలోమీటర్ కొరకు కాదు, ఇక ఎప్పటికీ మన భుజాలు ఆ పాప భారాన్ని, ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఎప్పటికీ వారి భుజాలు మరల పాప శాప దోష భారాన్ని మోయకుండా ఉండాలని శాశ్వతంగా ఆయన మన పాప శాప భారాన్ని తన భుజాలకు ఎత్తుకొని మనల్ని స్వతంత్రులు చేశారు. విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే స్వతంత్రులమయ్యామో మరలా మనం కొత్త భారాలను, కొత్త బరువులను, కొత్త పాపాలని ఎత్తుకోవడానికి ప్రయత్నించాం. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనపు మధ్య భాగం, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఏమిటి రాజ్యం అంటే? పరలోకపు రాజ్యభారం. నరకానికి పాత్రలైపోతున్నటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని ఆ యొక్క పాపము నుంచి విమోచించి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన భుజముల మీద దేవుని రాజ్యమును కట్టే భారం, దేవుని రాజ్యమును ఆయన బిడ్డలతో నింపే భారం, దేవుని యొక్క రాజ్యమును ఆయన సిద్ధపరిచే భారాన్ని కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరముల లోకంలో ఆయన చేసిన పరిచర్య యొక్క ఉద్దేశం అదే. అందుకనే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము స్వార్థంలో మనం ఎక్కువ ఏం చేస్తామో చూస్తామండి. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అంటే భుజముల మీద ఏముందంటే దేవుని రాజ్యం యొక్క భారం అన్నది. ఆయన బిడ్డలమైనటువంటి మనము తప్పిపోయి నరకానికి పాత్రులైనప్పుడు తిరిగి మనల్ని ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చారు విమోచించడానికి. మన శాప పాప దోష భారం అంతటిని ఆయన తన భుజముల మీద సులువుగా మోసి మనల్ని స్వతంత్రులు చేసి ఆయన రాజ్యానికి, ఆయన పరలోకపు కణాలకు మనల్ని నడిపించే బాధ్యతను ఆయన కలిగి ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు క్రీస్తు యేసు కృపచేత తేలిక చేయబడిన లేదా స్వతంత్రతలోనికి నడిపించబడినటువంటి మన భుజాలను, ఈ షోల్డర్స్ని మనము దేనికి ఉపయోగిస్తున్నాం? ఈ లోక భారాన్ని, పాప భారాన్ని, లేదంటే ఇతరుల భారాన్ని మోయడానిక, లేదా నిన్ను విమోచించినటువంటి యేసు క్రీస్తు యొక్క భారాన్ని నువ్వు మోయడానిక? ఈ లోక భారం అయితే నువ్వు మరలా కృంగిపోయి పడిపోయే ప్రమాదం ఉన్నది. ప్రభు భారం అయితే ఆయన కాడి సులువు, తేలిక కనుక నువ్వు స్వతంత్రత కలిగి ముందుకు సాగిపోయే కృప దొరుకుతుంది. ఈరోజు చూద్దాం, నీ భుజము దేనికి నువ్వు ఆడుతున్నావు, దేనికి వాడాలని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం త్వరగా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. సాక్ష్యాన్ని మోసే భుజాలు. మొదటి అంశం,
త్వరగా మనం చూద్దాం. మొదటి అంశము ఏ భుజాలండి? సాక్ష్యాన్ని మోసే భుజాలు. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం త్వరగా చదువుకుందాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల భాగాన్ని మనం చదువుకుందాం. ప్రతి వాడిలో ఒక్కొక్క రాత్రి తన భుజం మీద పెట్టుకుని తేగలను. ఇక మీద మీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్ళు ఏకరాశిగా ఆపబడము. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్ళు ఆపబడిన కనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పు. అది మీకు ఆనవాళ్ళు, సాక్ష్యం. వారు యోర్దానును దాటుట తొదముట్టించేశారు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యోర్దాను నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకో. ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క రాతిని భుజం మీద పెట్టుకుని పోయాలి. ఆ రాతిని యాజకులు మీరు దాటడానికి మందసములు ఎత్తుకుని ఎక్కడైతే ఉన్నారో ఆ యోర్దాను మధ్యలో వాటిని పాతాలి. ఒకవేళ ఎవడైనా భవిష్యత్తులో ఎందుకు ఈ రాళ్ళు అని అడిగితే ఇవి నీ దేవుని కార్యానికి ఆనవాళ్ళు. ఇదిగో మిమ్మల్ని వాగ్దాన భూమి అయినటువంటి కనానుకు తీసుకుని వెళ్ళడంలో యోర్దానును దాటించిన సంగతి, యోర్దానును ఆరిన నేలను మిమ్మల్ని నడిపించిన సంగతి వారు తెలుసుకోవాలి. కనుక ఈ రాళ్ళు ఏ రాళ్ళండి? ఆనవాళ్ళు మాత్రమే కాదు, సాక్షార్థపు రాళ్ళు. ఈ రాళ్లను ఆ గోత్రములోంచి ఎంపిక చేయబడిన వారు ఎక్కడ తీసుకుని వచ్చారు? ఎలా తీసుకొచ్చారు? భుజముల మీద సాయం పట్టుకుని రమ్మను, లేదంటే మరొక దానికి బాళ్ళ మీద ఎక్కించుకుని రమ్మను చెప్పలేదండి ఆయన. ఎందుకంటే ఆయన ఆనాడు మొదలుకు ఈనాడు వరకు మన భుజముల మీద ఒక భారాన్ని పెట్టాడు, ఒక బాధ్యతను పెట్టాడు, ఒక పనిని పెట్టాడు. భుజం మీద భారం లేకపోతే నువ్వు విచ్చలవిడిగా తిరిగే ప్రమాదం ఉన్నది, ఇష్టానుసారంగా తిరిగే ప్రమాదం ఉన్నది. చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా వారి భుజం మీద ఏదో ఒక భారం ఉండాలండి. భారం లేకపోతే ఇష్టానుసారంగా ఏమంటే ఫ్రీ ఖాళీగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాను పిల్లరా. అందుకనే ఇశ్రాయేలు గోత్రములోంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క రాతిని తీసుకెళ్ళి గోత్రానికి ఒకవేళ ప్రతినిధిగా అక్కడ పాతండి. భవిష్యత్తులో ఈ రాళ్ళు ఎందుకని ఎవరు అడిగినా నేను చేసిన కార్యానికి సాక్ష్యాలు, ఆనవాళ్ళు చెప్పండి. నిజమే ప్రియులారా, మన జీవితం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె పరలోకపు కనానుకు నడిపించబడుతుంది. పరలోకపు కనానుకు నడిపించబడుతున్నటువంటి మన ఈ ఆత్మీయ ప్రయాణంలో యోర్దాను అనే లోకాన్ని మనము దాటాల్సి ఉంది. యోర్దాను అనే లోకాన్ని మనము దాటాల్సి ఉంది. దేవుడు దాటిస్తూ ఉన్నాడు. యోర్దాను అనే అనేక శోధనలు, లోకములో ఉన్నటువంటి అనేక ఆటంకాలు, అడ్డులను దాటిస్తున్నప్పుడు ఆయన మనల్ని దాటించినటువంటి అద్భుత కార్యాలను, మన ఎడలను చేసినటువంటి అనేక కృపోపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన కార్యాలను మన భుజాల మీద సాక్ష్యాలుగా వేసుకుని వెళ్ళాలి. ఆయన సాక్ష్యం ఎక్కడ ఉండాలండి? మన భుజాల మీద మోసుకెళ్తూ ఉండాలి. మన భుజాల మీద మోసుకెళ్తూ ఉండాలి. ప్రియులారా, ఈరోజు నువ్వు నీ భుజం మీద దేవుని సాక్ష్యాన్ని, దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? దేవుడు నీ జీవితంలో అనుగ్రహించిన విడుదల, విమోచన, రక్షణ వీటిని కలిగి ఉన్నావా? అసలు సాక్ష్యం అంటే ఏంటి? చాలాసార్లు ఇదివరకు కూడా 2-3 సార్లు జ్ఞాపకం చేశాను. ఎందుకంటే మనం సాక్ష్యాలు చెప్పినట్టు చాలా బాధ, కష్టం కలుగుతుందండి. సాక్ష్యం అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్పాడు? యోర్దానును దాటించిన సందర్భంలో నీ దేవుడు నీళ్లను ఏకరాశిగా నిలిపాడు. ఎప్పుడైనా ప్రపంచంలో జరిగిందా ఇది? ఎప్పుడైనా జరిగిందా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దానును ఏకరాశిగా నిలిపాడు. ఆయన కార్యాలు దేనికి దానికి చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి. మొత్తానికి అది అద్భుతమైనవి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దానును
ఏకరాశిగా నిలిపాడు. చెప్పండి ఈ సాక్ష్యాన్ని. కోడి తప్పిపోయింది, కుక్క తప్పిపోయింది, మేక తప్పిపోయింది, పాలు పొంగాయి. ఏం చెప్తున్నావు నువ్వు సాక్ష్యాన్ని? బుద్ధిహీనమైనటువంటి సాక్ష్యాలు, సిగ్గుమాలినటువంటి సాక్ష్యాలు. అన్యులు ఉంటే ఇది సాక్ష్యమా? మీ దేవుడు ఇంతేనా అన్నటువంటి ఎందుకు పనికిరాని సాక్ష్యాలు మనం చెప్తా ఉంటాం. సాక్ష్యం అంటే యోర్దాను ఏకరాశిగా నిలిచినట్టు ఉండాలి. యోర్దాను సాక్ష్యం అంటూ ఇంతసేపు గంటసేపు సోది చెప్పడం ఎవరికి కావాలా? సాక్ష్యం అంటూ గంటసేపు మనం చెప్పే సోది ఎవరికి కావాలి చెప్పండి? సాక్ష్యం అంటే నీవేమై ఉన్నావు, నీ దేవుడు ఏమై ఉన్నాడు, నిన్ను దేవుడు ఏం చేశాడు, ఈరోజు నువ్వు ఎలా ఉండడానికి దేవుని కార్యం ఏంటి? 4 ముక్కలు, 4 ముక్కలు. వీళ్ళరా ఇంత చెప్పేది బుర్రకెక్కదు. ఎప్పుడైనా గమనించండి, విస్తారమైన మాటలు ఏముంటుందండి మనకు తెలుసు, కానీ అవే కావాలి మనకి. ఎప్పుడు కూడా నీ సాక్ష్యము చురకత్తిలా ఉండాలి. నీ సాక్ష్యం ఎలా ఉండాలండి? చురకత్తిలాగా ఉండాలి. గుచ్చుకోవాలి ఎదుటి వ్యక్తి మనసులో, వాళ్ళ గుండెల్లో గుచ్చుకోవాలన్నమాట అండి. సాక్ష్యం అంటే నీ గురించి చెప్పేది కాదు, నీ దేవుని మహిమల గురించి, నీ దేవుని కార్యాన్ని గురించి, నీ దేవుని యొక్క శక్తిని గురించి, నీ దేవుని యొక్క ఘనతల గురించి. మరి మన సాక్ష్యాలు ఏముంటాయి? మనుషులు ఉంటారు, వాళ్ళు ఎలా చేశారండి, వీళ్ళు ఎలా చేశారండి, మరి దేవుడు ఏం చేశాడో తెలియదు. మన సాక్ష్యాలు ఏముంటాయి? నువ్వు మనుషుల గురించి సాక్ష్యం చెప్తున్నావా, దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నావా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ రాళ్ళని పోతండి. ఎందుకు? ఎవరైనా అడిగితే మీ దేవుడు మీరు యోర్దాను దాటినప్పుడు యోర్దాను నీళ్లు ఎలా ఏకరాశిగా నిలిపేశాడో దాని గురించి చెప్పండి. మీరు ఎలా నడిచారో, నడిచినప్పుడు ఏం తిన్నారో, ఇవా మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి? ఏకరాశిగా నిలిపే యోర్దాను అద్భుతాన్ని మర్చిపోతాం. యోర్దానులో ఎవరెవరు కలిసి నడిచామో, ఏమేం మాట్లాడుకున్నామో, ఏమేమి తిన్నామో, ఎంత టైం పట్టిందో ఈ మాట్లాడుకుంటా సాక్ష్యము. ప్రియులారా, నీ భుజాల మీద దేవుని సాక్ష్యం ఉండాలా? నీ గుండెల్లో ఆయన పట్ల కృతజ్ఞత ఉండాలి. వారు భుజాల మీద ఆ ఆనవాళ్లను, రాళ్లను, సాక్ష్యాలను మోసుకొని యోర్దానులో పాతారు. ఈరోజు ఈ లోకమైన యోర్దానులో నీ సాక్ష్యాన్ని పాతుతున్నావా లేదా? నీ భుజాల మీద ఆయన నీ పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను మోస్తూ ఈ లోకపు యోర్దానులో నీ సాక్ష్యాలను ఆనవాళ్లుగా పాతుతున్నావా లేదా అన్నది ప్రశ్న. అలా పాతకపోతే నీ సాక్ష్యము సముద్రంలో కలిసిపోయినట్లే. నీ సాక్ష్యము సముద్రములు కలిసిపోయినట్లే. కనుక భుజాలు అనే ఈ ధ్యానములో నీ భుజాలు దేనికి ఆనవాళ్ళు, దేనికి ఆధారాలు? ఆయన సాక్ష్యానికి ఆనవాళ్ళు. ఆయన సాక్ష్యాన్ని, ఆయన చేసిన కృపోపకారాలను, ఆయన కార్యాలను, ఆయన అద్భుతాలను మోసే సాక్ష్యాలుగా నీ భుజాలు ఉండాలి. నీ భుజాన్ని వాడి గొప్పను వీడి గొప్పను మోస్తున్నావేమో, వాడిని వీడిని మోస్తూ వాడికి వీడికి నువ్వు బానిసగా బతుకుతున్నావేమో. పాపపు బానిసత్వాన్ని నుంచి నీ భుజాలను విడిపించి తన భుజం మీద సులువు మోసుకున్నటువంటి క్రీస్తు యేసు యొక్క రక్షణ సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలిగితే, నువ్వు మోయగలిగితే అప్పుడు నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసిగా మనం ఉండగలుగుతామన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఇక నీ భుజాలు ఏమై ఉండాలి? మొదట ఆ సాక్ష్యపు రాళ్లను మోసే భుజాలుగా నీ భుజాలు ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాక, రెండవదిగా నీ భుజాలు ఏమై ఉండాలి అంటే ఆయన నిబంధనను మోసే భుజాలుగా ఉండాలి. నీ భుజాలు ఏమై ఉండాలండి? నిబంధనను మోసే భుజాలుగా ఉండాలి. చూద్దాం, నిర్గమకాండము 12వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి. ఇది ఇశ్రాయేలు ప్రజలు నిర్గమము సందర్భంలో ఆ రాత్రి పస్కాను వధించారు. మాంసము చేతి ఆకుకూరలతో తిన్నారు. రక్తాన్ని గుమ్మాల మీద ప్రోక్షించారు. సంహారదూత ఇశ్రాయేలు దాటిపోయింది. ఆ అర్ధరాత్రి ఐగుప్తు ప్రతి కుటుంబంలో దుఃఖం వచ్చింది. ఉదయం అయింది. మోషే ద్వారా దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లు వారు గబగబా సర్దుకున్నారు. వారు ఆ పులి అని పిండి ముద్ద చూశారు. ఆ పిండి ముద్దను భుజాల మీద ఎత్తుకున్నారు. ఎలా ఎత్తుకున్నారండి? ఎలా ఎత్తుకున్నారు?
ఎలా ఎత్తుకున్నారంటే తొట్లతో సహా ఎత్తుకున్నారు. ఎట్లండి ఆ యొక్క పిండిని తొట్లతో సహా ఎత్తుకున్నారు అన్న ఈ మాట చాలా అద్భుతంగా. ఎవరైనా బంగారం వెండి పట్టుకుపోతాడండి ఒక దేశం నుంచి వెళ్ళిపోయినప్పుడు, బంగారం వెండి పట్టుకుపోతాడు. వేరేంటి ఈ పిండి కాకపోతే అరణ్యంలో రుబ్బుకోవచ్చు. మరలా మన్నా కురిసే వరకు ఈ పిండి వారికి ఆహారం అయింది. మళ్ళా మన్నా కురిసే వరకు పిండి వారికి ఆహారం. వేరేంటి విచిత్రంగా పిండిని మోస్తున్నారు, విచిత్రంగా పిండిని మోస్తున్నారు. అన్లివెన్ డగ్ అంటే ఈ పిండి ఏంటండి? పులియని పిండి. పులియని పిండి దేనికి సాదృశ్యం అంటే క్రొత్త నిబంధనకు సాదృశ్యం. పులియని పిండే దేనికి సాదృశ్యమయ్యా అంటే ఆయన నీతో చేసినటువంటి కొత్త నిబంధనకు సాదృశ్యం. ఆయన నీ భుజాల మీద ఎప్పుడు ఏముండాలంటే ప్రియులారా, ఆయన నీతో చేసిన నిబంధన నీ భుజాల మీద ఉండాలి. అప్పుడు నీ భుజాలు ఎవ్వరికి లోబడకుండా, మరెవరితోనూ నిబంధన చేయకుండా ఆయన నిబంధనను మోసే భుజాలుగా ఉంటాయి. వీరు ఆ నిబంధన గుర్తైనటువంటి ఆ పులియని పిండి, ఆ పస్కా పశువులు వధించిన తర్వాత మిగిలినటువంటి ఆ పులియని పిండి, వారి నిబంధనకు దేవుడు సాదృశ్యంగా పెట్టినటువంటి ఆ పులియని పిండి తొట్లతో సహా తమ భుజాల మీద ఎక్కించుకొని మోసుకొని వెళ్ళిపోయారు. ఈరోజు యేసుక్రీస్తుతో నీకు నాకు కలిగినటువంటి ఈ నిబంధన ఉందే, ఈ నిబంధన ఈ లోక యాత్రలో నీవు ఎప్పుడు నీ భుజాల మీద మోసుకుని వెళుతూ ఉండాలి. వడంబడిక కలిగిన వ్యక్తిగా, అంటే నువ్వు ఆల్రెడీ ఎంగేజ్డ్ అనమాట అండి. ఈ నిబంధన నీ భుజాల మీద కనిపించిన ప్రతిసారి ఏమవుతుందంటే నువ్వు ఎంగేజ్డ్, నువ్వు క్రీస్తుతో నిబంధన చేయబడిన వ్యక్తి. ఆయన రక్తం వలన నీవు కొత్త నిబంధనలో ప్రవేశించినటువంటి వాడవు దానవు. ఇక నీకు ఈ లోకానికి, నీకు ఈ లోకంలో ఉన్నటువంటి దేనికి నీకు అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే ఈ నిబంధన ప్రత్యేకించి నీ కోసమే. మత్తయి సువార్తలో చివరి రాత్రి భోజనంలో 26వ అధ్యాయం 28వ వచనంలో ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తం, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన. ఆయన రక్తము చిందిస్తేనే కానీ నీ భుజాల మీద పాపపు కాడి తీసివేయబడలేదు, శాపపు కాడి తీసివేయబడలేదు, దోషపు కాడి తీసివేయబడలేదు. కనుక ప్రియులరా, భుజములు అనే నాటి ధ్యానములు నీ భుజాలు ఎప్పుడు ఆయన కార్యాల సాక్ష్యాన్ని మోసే భుజాలుగా ఉండాలి. రెండోది, నీ భుజాలు ఎప్పుడు కూడా ఆయనకు నీకు మధ్య ఉన్నటువంటి ఆ కొత్త నిబంధనలు నీవు ధరించేవాడిగా ఉండాలి. చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వారి క్యాడర్స్ని జ్ఞాపకం చేస్తూ భుజాల మీద స్టార్స్, ఏ స్టారు లేనటువంటి వ్యక్తి ఆర్డినరీ కానిస్టేబుల్. ఇక్కడ 3 కొమ్ములు ఉంటాయి భుజం మీద, 3 కొమ్ములు అంటే వైట్ రెడ్ కలిసినటువంటి 3 కొమ్ములు. ఆయన హెడ్ కానిస్టేబుల్ అవుతారు. ఇక్కడ సింగిల్ స్టార్ ఉంటే ఏఎస్ఐ, డబుల్ స్టార్ ఉంటే ఎస్ఐ, ట్రిపుల్ స్టార్ ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇక స్టారు ఇక్కడ ఒక బ్లాక్ లేబుల్లా ఉంటుంది, అది ఉంటే డిఎస్పి. ఇలాగూ వారి క్యాడర్స్ అనేవి ఉంటాయండి. వారి భుజాలు, వారి క్యాడర్ని మీరు ఎవరండి, ఎస్ఐ గారా, సిఐ గారా, డిఎస్పి గారా అని అడగాల్సిన అవసరం లేదు. డ్రెస్ వేసుకుంటే ఎవరు ఈ క్యాడర్ ఏంటని తెలియడానికి భుజం చూస్తే తెలిసిపోతుంది. నీ భుజము చూస్తే లోకానికి తెలియాలి నీవు నిబంధన ప్రజాని. నీ భుజాన్ని చూస్తే యేసుక్రీస్తు నీకున్న క్యాడర్ ఏంటి, ఆయనతో నీకున్న అనుబంధం ఏంటి. నువ్వు నిబంధన చేయబడిన వ్యక్తివా, నిబంధన లేని జనముగా ఉన్నావా? కనుక ఆయన అంటాడు, వారు ఇశ్రాయేలు ప్రజలు తమ భుజముల మీద నిబంధనకు గుర్తైనటువంటి ఆ పులియని పిండిని మోసుకుని వెళుతున్నారు. ఈరోజు పులియని నీ జీవితాన్ని నీ భుజముల మీద మోసుకొని పోగలిగితే మనము నిబంధనలు నిలిచి ఉంటామన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 3వ అంశం, మధ్యవర్తి భుజము. మధ్యవర్తిత్వము నెరపే మోసే కలిగి ఉండే భుజం అన్నమాట. పిల్లల నిర్గమకాండము 28వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. ఒక రత్నము మీద వారి పాలలో 6,
రెండవ రత్నం మీద మిగిలిన తక్కిన 6 పాలను చెక్కిపోయాను. ముద్ర మీద చెక్కబడిన వాటి వల్ల చెక్కడి వారి పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేర్లను అంటే గోత్రముల పేర్లను చెక్కి బంగారు సభలను వాటిని పొదగలను. అప్పుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములు ఏఫోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించవలను. ఇక్కడ అహరోనును గురించి మోషకిస్తున్నాడు. 2 రత్నాలు తీసుకో, ఒక రత్నం మీద ఇశ్రాయేలు గోత్రము 6 పేర్లు రాయి, మిగిలిన రత్నం మీద మిగిలిన 6 పేర్లు రాయి. ఆ 12 గోత్రముల పేర్లు కలిసినటువంటి ఆ 2 రత్నాలను ఏఫోదు భుజముల మీద, ఏఫోదు అంటే ఇలా ధరించుకునే ఒక అఫ్రాల్లా ఉంటుందన్నమాట, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాత్తోను దాంతో చేస్తారు. ఇక్కడ ఈ ఏఫోదు భుజాల మీద ఆ 2 రత్నాలు ఇటొకటి ఇటొకటి అంటే ఇటు 6 పేర్లు ఇటు 6 పేర్లు. ఈ ఏఫోదుని తీసుకెళ్ళి అహరోను భుజాల మీద పెట్టినప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన ప్రతిసారి అహరోను ఏం తీసుకెళ్తాడు? ఏఫోదుని ధరించుకుని పడతాడు. వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ స్థలములు, అతి పరిశుద్ధ స్థలములు అహరోను భుజముల మీద ఇటు 6 పేర్లు ఇటు 6 పేర్లు, వాటిని అహరోను అనగా ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లను అహరోను ఏం చేయాలంటండి? భరించాలి, భుజాల మీద మొయ్యాలి. ఎందుకంటే పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ఎందుకు వెళ్తాడంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిత్వము నిర్వర్తించడానికి. పాపము చేత భారభరితమైనటువంటి స్థితిని మోసుకుని పోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగే సన్నిధిని విజ్ఞాపన చేయడానికి, బ్రతిమలాడుకోవడానికి, వారి పాప పరిహారము కొరకు క్షమాపణార్థమై గోజాడడానికి అహరోను ఇటు 6 పేర్లు ఇటు 6 పేర్లు. అంటే ఇశ్రాయేలు యొక్క బాధ్యత, విమోచన, రక్షణ బాధ్యత ఎవరు మోస్తున్నారు? ఇక్కడ అహరోను మోస్తున్నారు. అహరోను అంటే యాజకుడు. యాజకుడు అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి, మీడియేటర్, నాట్ బ్రోకర్. ఈరోజు ఒకవేళ చాలా మంది ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల మధ్య మధ్యవర్తిని అనుకుంటూ ఒకవేళ నీ యొక్క స్థితిని దిగజార్చుకుంటున్నావేమో. నువ్వెవరికి మధ్యవర్తివో తెలుసా? నశించిపోతున్న ఆత్మలకు రక్షించగలిగిన దేవునికి ఈ లోకంలో నువ్వేమై ఉన్నావు? మధ్యవర్తిగా ఉన్నావు. నీ భుజాలు ఎప్పుడు నశించిపోతున్న ఆత్మల భారాన్ని మోసే భుజాలుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకుండా నిరంతరము దేవుని సన్నిధిని వారి పాలిన భుజాల మీద భరిస్తూ వారి కొరకు దేవుని యొక్క విజ్ఞాపన చేసేవారండి. ఎవరు? యాజకుడు అహరోను. ఈరోజు మనము కూడా యాజకులమే, మనము కూడా యాజకులమే. మనము కూడా ప్రియులారా ఒకరి భారాలు ఒకరు. గలతీ పత్రికలు అంటాడు కదండి, 6వ అధ్యాయం 2వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువుతామండి. 6వ అధ్యాయం 2వ వచనం అండి. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును, క్రీస్తు నియమం ఏంటి? మన పాప భారాన్ని మోసి మనల్ని రక్షించను. మీరు కూడా ఒకరి భారమును ఒకడి తప్పులను ఒకడు ఎంచుకుంటూ కాదు, ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ కాదు, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ కాదు, ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకుంటూ కాదు ప్రియులారా. మీరు కూడా క్రీస్తు నియమమును పాటించి ఒకరి భారమును ఒకడు మోయండి. మనమందరము కూడా నశించిపోతున్న ఆత్మల భారము మన భుజముల మీద మోస్తూ నిత్యము దేవుని సన్నిధిని యాజకుల వలె మనము ప్రార్థించాల్సినటువంటి భారము కలిగి ఉన్నాం. నీ భుజాలు ఏం మోయాలో మొదటి అంశం, నీ జీవితంలో ఆయన చేసిన సాక్ష్యాలను మోయాలి. నీ భుజాలు ఏం మోయాలి? రెండవ అంశం, నీతో ఆయన కలిగి ఉన్న, నీవు ఆయనతో కలిగి ఉన్నటువంటి నిబంధనను, నేను యేసు సొంతం అన్నటువంటి నిబంధన మోయాలి. ఇక మూడవది ఏం మోయాలండి? మధ్యవర్తిత్వాన్ని. అంటే నశించిపోతున్నటువంటి లేదా నీ సహోదరుల యొక్క భారాన్ని, జీవిత భారాన్ని, వారి రక్షణ భారాన్ని, వారి విమోచన భారాన్ని నువ్వు నిరంతరము మోయాల్సినటువంటి భుజాలు కలిగి ఉండాల్సిన వాడవైనా. ఇక నాలుగవ అంశం మందస్సమును మోయి భుజాలు. మందస్సమును మోయి భుజాలు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం.
మీరు నిబంధన మందసమును ఎత్తుకొని జనులందరి మీద నడువుడని యాజకులకు అతడు సెలవీగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజలందరి ముందరా. ఇదే కాదు, అసలు నిర్గమకాండములో నేను చెప్పాను, మందసమునకు 2 కొక్కాలు చేయించాలి. అలాగే మందసమును మోయుటకు మోతకర్రలను తుమ్మకర్రతో చేయించి దాని మీద బంగారును. అంటే మందసం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? మందసం ఎప్పుడు ఏం చేయాలా? మందసం ఎప్పుడు కూడా యాజకుల లేవీయుల భుజాల మీద మోయబడాలి. అలా కాకుండా కొత్తగా ఒకసారి ట్రై చేశాడు దావీదు. అలా కాకుండా దావీదు ఒకసారి కొత్త బండి మీద ఎక్కించుకుని ట్రై చేశాడు. ఉజ్జ చనిపోయాడు. భయపడి అక్కడ వదిలేస్తే ఓబు దుద్దము తీసుకెళ్లి లోపల పెట్టుకున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని 3 నెలల పాటు ఆశీర్వదించాడు. అది తెలిసి మరలా దావీదు యాజకులను సిద్ధం చేసి అక్కడి నుంచి ఆ నిబంధన మందసాన్ని తన పట్టణానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుని వాక్యము చెప్తుంది, నిబంధన మందస్సు ఎప్పుడు కూడా ఎవరు మోయాలి? ఎక్కడ మోయాలి? చేతులతో సాయం పడడం కాదు, భుజాల మీద వాటిని మోయాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈ మందస్సులో ఏమున్నాయి? 10 ఆజ్ఞలు కలిగిన మన్నా కలిగిన పాత్ర. అలా గుడ్లు అప్పగించుకుని చూడకండి. ఆహారంలో చిగుర్చిన కర్ర. నిబంధన మందసం ఏమున్నాయంటే 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉన్నాయి, మన్నా కలిగిన పాత్ర ఉంది, ఆహారంలో చికిత్స కర్ర ఉంది. నిర్గమకాండ ధ్యానాల్లో ధ్యానం చేశాం, యెహోషువ ధ్యానాల్లో ధ్యానం చేశాం, దేవునితో గడిలో 2-3 ధ్యానాల్లో ధ్యానం చేసేసాం. వీటిని ఎగ్జామ్ రాసేసాం, పాస్ అయిపోయాం. చూసారా, మందసం ఏమున్నాయంటే ఈ 3 దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఈ 3 దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా, వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు నీ భుజాల మీద దేన్ని మోయాలి? ఆయన వాక్యాన్ని మోయాలి. ఆయన వాక్యాన్ని మోయడం అంటే బైబిల్ ఎలా ఎట్టుకుని కొంతమంది, ఇది కాదు మోయడం అంటే. కొంతమంది తల్లులు ఎలా పట్టుకుని చేయలాగేసి సాధనం చేస్తుంటారు, ఎలా ఎట్టుకుంటారు. అలా కాదు. వాక్యము నీకు ఇచ్చిన బాధ్యతను, వాక్యము నీకు ఇచ్చిన ఆజ్ఞను, వాక్యము నీకు బోధించినటువంటి కట్టడము, విధిని, మార్గమును నువ్వు ఇక్కడ మోస్తూ ముందుకు సాగాలి. నువ్వు ముందుకు సాగాలి. ప్రియులారా, ఎందుకు వచ్చిందండి గొడవ? మొయ్యడం గొడవ ఏంటి అనుకుంటున్నారేమో. ఇలా మోస్తే ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దాను దిగిన తర్వాత ఆ మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంశమునగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమైన సారితాలను ఆదాముల పూర్వమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము అరాబా సముద్రమునకు పారులు బొత్తిగా కంప్లీట్లీ స్టాప్, బొత్తిగా ఆపబడను. నువ్వు దేవుని వాక్యాన్ని మోస్తూ నడిచావనుకోండి, నీ కాళ్ళి వేళ్ళు తగిలిన ప్రతి స్థలం అద్భుతం అయిపోతుంది. వారు ఆ వాక్యము నిండి ఉన్నటువంటి మందసాన్ని మోస్తూ యోర్దానులో దిగినప్పుడు వారి ఆ ముందు ఆ బొటను వేళ్ళు ఆ కాళ్ళు అంచులు తగలగానే అక్కడ అద్భుతం జరిగింది. వాక్యాన్ని నీ భుజాన మోస్తున్న నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు. వాక్యము మొయ్యడం అంటే బైబిల్ మొయ్యడం కాదు, నీ బ్రతుకులో మొయ్యడం, నీ జీవితంలో మొయ్యడం, నీ ప్రవర్తనలో మొయ్యడం, నీ మాటలో మొయ్యడం, నీ చూపులో మొయ్యడం, నీ సమస్త జీవిత విధానంలో వాక్యాన్ని అనుసరించడమే వాక్యాన్ని భుజాల మీద మొయ్యడం. అలా నీవు అనుసరిస్తూ అలా వాక్యాన్ని నీ బ్రతుకులు మోస్తూ నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని మహత్కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, కనుక నీ భుజాల మీద మోయాల్సింది అంటే నువ్వు ప్రవర్తించాల్సింది వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా. అలా నీ భుజాల మీద ఆయన వాక్య భారాన్ని కలిగి నువ్వు బ్రతకగలిగితే నువ్వు లోకంలో ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతావు. అందుకనే పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎందుకట
ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరిచే వంశమును, పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆయన వాక్యాన్ని చేత పట్టుకోవడానికి మనల్ని ఆయన సృష్టించారు. మన భుజాల మీద భారం ఎందుకు దించాడంటే పాప భారం, ఆయన ఆజ్ఞ భారాన్ని పెట్టడానికి. ఎందుకంటే పాపము నిన్ను మరణాలకు అప్పగిస్తే ఆజ్ఞ నీకు దీపమై నిన్ను చక్కని త్రోవను నడిపిస్తుంది. కనుక ఆయన వాక్యాన్ని అనుసరించే భారాన్ని మన భుజాల మీద కలిగి జీవిద్దాం. ఇక 5వ విషయం, బాధ్యతలను మోసే భుజాలు. బాధ్యతలను మోసే భుజాలు. ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తీసుకుని ఆ పిల్లవాడితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద పెట్టి ఆమెను పంపివేస్తుంది. ఆమె బేర్షెబారణ్యంలో అటు ఇటు. ఇక్కడ శారా అన్నది అబ్రహాముతో పంపించే అన్నది. అబ్రహాం ఏడ్చాడు, కానీ దేవుడు ఏమన్నాడంటే శారా నీతో ఏం చెప్పింది అది చేశానని. అబ్రహాం ఉదయం లేకగానే ఆహారము నీళ్లు ఎక్కడ పెట్టాడండి? క్యారేజ్ ఎక్కడ పెట్టుకుంటారు మీరు? క్యారేజ్ ఎక్కడ పెట్టుకుంటారు? నేను అనుకుంటాను ఆహారము భుజము నీళ్లు భుజం మీద పెట్టడం అంటే ఇక నుంచి ఇష్మాయిలు బాధ్యత నీదే. ఇక ఆ ఇష్మాయిలు విషయంలో కానీ నీ విషయంలో కానీ నేను ఎలాంటి బాధ్యత కలిగిన వ్యక్తిని కాదు. ఆ ఆహారమును నీళ్ళతెత్తని భుజం మీద పెట్టి ఆ భారాన్ని ఆమెకు అప్పగించు. ఈరోజు మన భుజాల మీద కూడా బిడ్డల భారము, కుటుంబ భారము ఉంది కదా. అయితే ఆమె ఆ బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరిగి అనవసరంగా టైంని వేస్ట్ చేసుకుందో, ఆహారాన్ని వేస్ట్ చేసుకుందో, నీళ్ళని వేస్ట్ చేసుకుందో. స్ట్రైట్గా వెళ్ళిపోతే గమ్యాన్ని చేరతావు. ఇక్కడ ఆమె గురించి రాబడినటువంటి మాట ఏంటంటే బెయేర్షెబా అరణ్యంలో ఆమె ఏం చేస్తున్నాడు? ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, అటు ఇటు తిరుగుతుంది. ఆహారం నీళ్ళు కూడా అయిపోయినాయి. మోయాల్సిన బాధ్యతలను పడేసేసి దూరంగా వెళ్ళి విడుస్తుంది. చాలాసార్లు ప్రియులారా, దేవుడు మన మీద పెట్టినటువంటి కొన్ని బాధ్యతలు, అవి కుటుంబం కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేదంటే మరి ఏదైనా కావచ్చు. ప్రియులారా, నీవు యేసుక్రీస్తు వైపు చూస్తూ గురి ఆ గమ్యాన్ని చూస్తూ ముందుకు సాగిపోగలిగితే ఆయన కృప తప్పకుండా నీకు తోడే ఉంటుంది. అలా కాక బాధ్యతలు భరించాల్సిన, మోయాల్సిన బాధ్యతలను బతికించుకోవాల్సినటువంటి వ్యక్తులైంది కూడా నీవు లోకంలో బాధ్యత లేకుండా అటు ఇటు తిరుగులాడుతుంటే కనుక ప్రియులారా, బాధ్యతలను నెరవేర్చే శక్తి నీకు అయిపోవడం మాత్రమే కాదు, నీవు నిస్సహాయంగా ఈ లోక అరణ్యంలో ఆడాల్సి వస్తుంది. ఏం చేసిందామే? కొడుకును అలా పదుకుని పడేసింది, దూరంగా వెళ్ళిపోయి అతని చావును నేను చూడలేనని ఏడుస్తున్నాను. నీవు చెయ్యాల్సిన టైంలో చేయకపోతే, నీ కుటుంబ బాధ్యతలను నీవు నిర్వర్తించాల్సిన టైంలో నీవు ఇటు అటు తిరుగుతుంటే పిల్లల తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు. జాగ్రత్త సుమా. నీ భుజం మీద దేవుడు నీ కుటుంబ భారాన్ని పెట్టాడు. భార్య భారాన్ని భర్త మీద, భర్త భారాన్ని భార్య మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల భారాన్ని పిల్లల మీద. భారం అంటే ఒకరి మీద మోసేమని కాదు. పెళ్ళైనప్పుడు భార్య భర్తల బాధ్యత భారం ఒకరిది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ భార్య భర్తలు కారు. ఎక్కడ చెప్పాను గుర్తు, మరి మర్చిపోయాను. పిల్లలు పుట్టకపోవడం వరకు వారి భార్య భర్తలు ఈ డబ్బులు తీసేసుకోమంటారండి. అనకండి. పిల్లలు పుట్టాక వారి తల్లిదండ్రులు, పిల్లలు పుట్టాక వారు ఎవరండి? పేరెంట్స్. పిల్లలు పుట్టకముందు వారు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. ఒకరికి మాత్రమే బాధ్యత. పిల్లలు పుట్టిన తర్వాత వారు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, పేరెంట్స్. ఎక్స్ట్రా బర్డెన్ వారి భుజాల మీద పెట్టబడే జాగ్రత్త. వారు ఎదుగుతూ ఉంటుంటే ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క భారం పెరుగుతూ ఉంటుంది. ప్రియారా, అది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. దానిని నువ్వు ప్రాపర్గా అటు ఇటు తిరిగి వేస్ట్ చేసుకోకుండా నువ్వు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటూ నువ్వు ముందుకు సాగలిగితే నీవు ఎక్కడో మరణకరమైన స్థితిలో నీ పిల్లలను పడేసేసి ఆడాల్సిన దుస్థితి రాదు. కనుక నీకు ఇచ్చిన ఆయన ప్రొవైడ్ చేసినటువంటి వాటిని, ఆయన ఇచ్చిన సమయాన్ని నీవు సద్వినియోగపరుచుకుంటూ నీ కుటుంబ బాధ్యతలు, నీ పిల్లల బాధ్యతలను, భార్య భర్త బాధ్యతలను, అలాగే ప్రియులారా కేవలం ఎక్కడితో అయిపోయిందా? తల్లిదండ్రులుగా నిన్ను ఎంతో బాధ్యతగా చూసి
నేను ఒక ప్రయోజకుడిని చేసి వారు వృద్ధులైపోతే అప్పుడు నీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. మొట్టమొదట నీ పిల్లలు ఎవరు? నీ జీవితంలో మొదటి పిల్లలు ఎవరు? నీ జీవితంలో మొట్టమొదటి పిల్లలు నీ తల్లిదండ్రులే. నీ జీవితంలో మొట్టమొదటి పిల్లలు ఎవరు? నీ తల్లిదండ్రులు. తర్వాత నీకు పుట్టిన పిల్లలు. సటన్ ఏజ్ వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు, ఒకప్పుడు చిన్నపిల్లగాడుగా చూసిన నీ తల్లిదండ్రులు నీకు పిల్లలు అవుతారు. వారిని జాగ్రత్తగా చూడాల్సిన భారము, బాధ్యత కూడా. కనుక వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏదైనా సంఘంలో, సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ నువ్వు తీసుకోవాలంటే ఒక కీవర్డ్ తిమోతి పత్రికల్లో చెప్తున్న విషయం ఏంటంటే, వాడు తన కుటుంబమును బాగుగా పాలించిన వాడై ఉండాలి. మీరు చదివారు ఎప్పుడైనా? ఈ స్థలంలో నువ్వు ఒక బాధ్యతను తీసుకోవాలంటే కనుక, ఒక పదవిని నువ్వు నిర్వర్తించాలంటే కనుక, మొదట నీకు ఉండాల్సిన సాక్ష్యం నీ కుటుంబాన్ని బాగుగా పాలించిన వాడవై ఉండాలి అంటాడు. ఎందుకంటే తన కుటుంబాన్ని ప్రేమించలేనుడు దేనిని ప్రేమించడు. తన కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోలేని వాడు దేని పట్ల బాధ్యత కలిగి ఉండడు. కనుక నీ భుజాలు ఇంతవరకు చెప్పిన ఆత్మ సంబంధమైన విషయాలే కాదు, నీ భుజాల మీద ఆయన నీ కుటుంబ భారాన్ని, భర్త మీద భార్య భారాన్ని, భార్య మీద భర్త భారాన్ని, తల్లిదండ్రుల మీద పిల్లల భారాన్ని, పిల్లల మీద తల్లిదండ్రుల భారాన్ని, అది భారం అనుకోకు, కానీ బాధ్యతను, బంధాన్ని ఆయన పెట్టాడు. దానిని నువ్వు సక్రమంగా నిర్వర్తించగలిగితే దేవునికి మహిమ, నువ్వు అనేకులు ఎదుటి సాక్ష్యంగా ఉంటావన్న సంగతిని జ్ఞాపకం. ఇక ఆరో విషయం, విధేయత అనే భారాన్ని భుజాల మీద మోయాలి. విధేయత అనే భారాన్ని భుజాల మీద మోయాలి. చూద్దాం, ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 24:15వ వచనం. అతడు మాట్లాడుతూ చాలింపుల మంది అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టినటువంటి రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. సాధారణంగా కడవ ఎక్కడ పెట్టుకుంటాం? సాధారణ నేను ఎక్కువ చూసింది ఏంటంటే ఇక్కడ పెట్టుకుంటాం, లేదా ఈ గుడ్డ చుట్టి నెత్తి మీద పెట్టుకుంటాం. చాలా రేర్ కండిషన్స్లో భుజం మీద మోస్తాం, చాలా తక్కువ అనమాట. పిల్లరా, భుజము విధేయతకు సాదృశ్యం. నువ్వు గమ్ముని భుజం కాసావనుకో అది నీ విధేయత. స్టిఫ్గా నుంచున్నావు అనుకో అది నీ అవిధేయత. కష్టానికో, సుఖానికో, బాధకో, ఎవరికో సహాయపడ్డానికో, ఎదురు చేయడానికి విధేయత కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? వెంటనే భుజాన్ని కాస్తాడు. రిబ్కా కూడా విధేయతను మోస్తున్నటువంటి కుమార్తె. ఆమె మిక్కిలి చక్కనిది అంటే దాని అర్థం అందగత్యాన్ని కాదు, నిజంగా ఆమె చాలా సౌందర్యవతి. బట్ దానికి మిక్కిలి ప్రియులరా, ఆమె విధేయత కలిగి ఉండడంలో అందగత్యం అనమాట. ఒకవేళ నీవు ఎంత అందము కలిగి ఉన్న విధేయత లేకపోతే వేస్ట్. ఎందుకంటే వివేకము లేని, దట్ మీన్స్ విధేయత లేని స్త్రీ, మనమే చెప్పుకున్నాం, బహుశా పరిశుద్ధాత్ముడు పంది అనలేక అలాగన్నాడేమో. పంది ముక్కున ఉన్న బంగారుపు కమ్మితో సమానం, విలువ లేని స్థితి అనమాట. ఈమె అందం ఎక్కడుందంటే, ఈమె చక్కని ధనం ఎక్కడుందంటే ఆమె యొక్క విధేయతలోనే ఉంది. ఆమె తండ్రికి విధేయురాలు. ఎందుకంటే ఒక మగరాయుడిలాగా. ఈమె తండ్రి ఎవరు? అప్పుడు క్విజ్ క్వశ్చన్స్ వేయకపోతే అట్లా ఏమండి? బెతూయేలు, అన్న లాబాను. సో అంటే ఇంట్లో ఎవరున్నారు? నేను ఎందుకంటే వరకు అడగలేదు. ఇంట్లో ఎవరున్నారు? ఒక మగపిల్లాడు ఉన్నాడు కదా, మగపిల్లాడు ఉన్నాడు. కానీ బహుశా తను తండ్రికి అంత విధేయుడు కాదేమో, తండ్రి మాట అంత పెద్దగా వినడేమో. పైగా రిబ్కా అతను ఎవరు? అన్న, పెద్దోడు. కానీ తండ్రి మందలను కానీ, లేదా తండ్రి గురించినటువంటి ఆలోచనలను కానీ, ఇంటికి కావలసినవి సమకూర్చుకోవడంలో కానీ, నేలను తెచ్చుకోవడంలో కానీ, కొండ కంటే ఈ కావిడ భుజం మీద పెట్టుకుని తేవడం ఈజీ. ఒకసారి తిరిగితే ఒక్కొండ మోయగలవు, కానీ ఒక మగాడు కావిడ వేసుకుంటే ఎన్ని మోయగలడు? రెండేటండి బాబు, 6. ఈ పక్కన ఎలా పేరు చేసుకుంటారు, ఈ పక్కన ఎలా పేరు చేసి ఇటు 4, 5, 4, 5, 10 వరకు మోసేస్తారు. బలమైన ఎన్నెన్నో మోసేచ్చు.
కానీ లాభాలు ఆ విధేయత కనిపించడం ఇప్పుడే కాదు, తర్వాత కూడా. యాకోబు లాభాలు కలిసిన సందర్భంలో కూడా చాలా అగ్రెసివ్ నేచర్ ఎవరిది? లాభాలది. బట్ రెబ్కా అలాంటిది కాదు, విధేయురాలు. కడవ పట్టుకుని వచ్చి నీళ్లు పెట్టుకెళ్ళడానికి. అక్కడితో తేలిపోలేదండి. ఈ ఎలియెజరు అనే వ్యక్తి నీళ్లు పోయమన్నప్పుడు ఆమె విధేయత, అతని మాటకు లోబడి విధేయత నీళ్లు పోస్తుంది. ఇంకో మాట అన్నది, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా, నీ ఇంట్లో స్థలం ఉందా? ఉంది, రమ్మని తీసుకెళ్ళింది. నువ్వు వెళ్తావా? వెళ్తావు. ఈ 24వ అధ్యాయంలో రెబ్కాను గురించినటువంటి రాయబడిన ప్రతి మాట లీడ్స్ టు హంబుల్నెస్ ఆఫ్ రెబెకా. ఆమె విధేయతను చూపిస్తుంది. ఆమె ఎంత విధేయాలు అక్కడికి తీసుకుని వెళ్ళి చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆమె భుజం మీద ఏం మోసుకొచ్చింది? విధేయత అనే కడవను మోసుకొచ్చింది. అదే విధేయత చేత ప్రతిరోజు ఇంటికి నీళ్లు మోసుకెళ్ళింది. అదే విధేయత చేత ఎలియాజరుకు నీళ్లు పోసింది. అదే విధేయత చేత ఎలియాజరు ఒంటెలకు నీళ్లు పోసింది. అదే విధేయతను బట్టి ఎలియాజరును తన తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళింది. అదే విధేయతతో తిరిగి ఎలియాజరుతో వెళతానని చెప్పింది. ఈరోజు నీ భుజాల మీద ఎప్పుడు ఎలా ఉండాలంటే విధేయత అనే స్టార్ ఉండాలా. నువ్వు విశ్వాసివి కావాలంటే, విశ్వాసిగా నీవు ఈ లోకము చేత దేవుని చేత గుర్తించబడాలంటే విధేయత అనే స్టార్ ఎప్పుడు కూడా నీ భుజాల మీద ఉండగలిగాను. అప్పుడు నీవు కూడా చక్కని వాడవు, చక్కని దానవని దేవుని చేత సాక్ష్యం పొందుతాడు. తండ్రి మాటకు తండ్రి ఇచ్చిన పనికి విధేయురాలు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, కొరింథీ మొదటి పత్రిక 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిని ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ, ఇది విధేయత. ఆయన పనిలో ఆసక్తి ఎప్పటికీ కలిగి ఉండడం అనేది చాలా విధేయత. అలాంటి విధేయత నీ భుజాల మీద. ఇక చివరి దానికి కూడా సిలువను మోసే భుజం. మనం చదువుకున్న 2వ భాగం లూకాసు వార్త 9:23 లూకా 9:23 మనం చదువుదామండి. నన్ను వెంబడించేవాడు ఎవడైనా నన్ను వెంబడింపుకోరని ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకున్నాను. సిలువ ఎక్కడ మోసారు ప్రభు అంటే భుజం మీద మోసాను. ఆయనను వెంబడించేవాడు ఏం చేయాలంటండి? ఉపేక్షించుకోవాలంట. ఎందుకంటే ఉపేక్ష అనేది లేనిది సిలువనెత్తుకోవడం అసాధ్యం. తాను ఉపేక్షించుకుని ఏం చేయాలంటండి? ఎవరి సిలువ? నీకో సిలువ, నాకో సిలువ. ఎవరి సిలువ వాళ్ళకు ఉంది, ఎవరి సిలువ వాళ్ళకే ఉంది. ఒక్కొక్క జీవితంలో దేవుడు ఒక్కొక్క సిలువ పెట్టాడండి. ఒక్కొక్క జీవితంలో, లేకపోతే మనం హెచ్చిపోతామని పౌలు ఏమంటాడు? పౌలు జీవితంలో ఒక ముళ్ళు, అదే సిలువ. పౌలు జీవితంలో ఏంటంటే హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను నన్ను వాడుకోకుండా ఉండే నిమిత్తం ఒక ముళ్ళు ఉంది. ఈరోజు ఒక్కొక్క జీవితంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడండి. భర్తను గురించిన ఒక ముళ్ళు, భార్యను గురించిన ఒక ముళ్ళు, పిల్లలను గురించిన ఒక ముళ్ళు, కుటుంబాన్ని గురించిన ఒక ముళ్ళు, ఉద్యోగంలో ఒక ముళ్ళు, సమాజంలో ఒక ముళ్ళు, సంఘంలో ఒక ముళ్ళు. పిల్లరా, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సిలువ ఉంది. ఎవరి సిలువ వాళ్ళకుంది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మీ సిలువను ప్రతిరోజు కూడా భుజం మీద ఎక్కించుకుని వెళ్ళాలి. ఏమన్నాడు తెలుసా ప్రభు? తీసేయమన్నప్పుడు నా కృప నీకు చాలు, ఆ సిలువ ఉండడం నీకు మేలుకరం అన్నాడు. దట్ మీన్స్ ఏంటంటే ఆ సిలువ నీకు ఉండడం మేలుకరము. లేకపోతే నువ్వు ఎప్పుడో తప్పిపోయేవాడు. నువ్వు దేవుని మార్గంలో నుంచి తప్పిపోకుండా కల్వరి మార్గము గుండా జీవ మార్గము ద్వారా పరలోక గమ్యాన్ని చేరడానికి ప్రియులారా నీ సిలువను ఎత్తుకుని మోయి. నీకే సిలువ ఇచ్చాడు? ఒకవేళ నీ శరీరంలో వ్యాధ, లేదా కుటుంబంలో బాధ, ఏదో సిలువ నీ జీవితంలో ఇచ్చాడు. ఆ సిలువని ఎత్తుకొని ప్రతిరోజు మోయగలిగితే కనుక నీ చూపులు అటు ఇటు వెళ్ళిపోకుండా, నీ మెడ అటు ఇటు తిరగకుండా యేసు వైపు చూస్తూ, కల్వరి సిలువ వైపు చూస్తూ, సిలువ సాన్నిధ్యంలో విలువైనటువంటి ఆత్మీయ పాఠాలను నీవు గ్రహిస్తూ, వింటూ, నేర్చుకుంటూ, అనుసరిస్తూ జీవ మార్గమైనటువంటి పరలోక గమ్యానికి మనం చేరుకోగలం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు సిలువను ఎత్తుకున్నప్పుడు. చూడండి, ఒక బరువైనటువంటి కాడి ఈ భుజం మీద పెడితే నువ్వు అటు ఇటు తిప్పుతావా? నీ తల అటు ఇటు తిప్పుతావా? ఎందుకు తిప్పలేమంటే ఈ భుజాల మీద బరువైన కాడి పెట్టబడింది. నీ సిలువను నువ్వు ఎత్తుకోగలిగితే లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ సాగిపోగలం. కనుక ఎవరి సిలువను వారు ఎత్తుకొని
ఆయన రాక కొరకు లోకంలో ముందుకు సాగిపోవడానికి సిద్ధపడాలని తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, 7 విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి విషయం సాక్ష్యాన్ని మోసే భుజాలు. రెండో విషయం నిబంధనలు మోసే భుజాలు. మూడవ మధ్యవర్తిత్వపు భుజాలు. మందసం అనగా వాక్యాన్ని మోసే భుజాలు. ఐదవది బాధ్యత మోసే భుజాలు. ఆరవది విధేయతను మోసే భుజాలు. ఏడవది సిలువను మోసే భుజాలు. నువ్వు ఎలాంటి భుజాన్ని కలిగి ఉన్నావు? నీ భుజాల మీద, నా భుజాల మీద ఉన్నటువంటి పాప శాప భారాన్ని ఆయన సులువుగా మోస్తే స్వతంత్రత పొందిన నీ భుజాలు తిరిగి పాప బానిసత్వానికో లోక అధికారికో లోమాటు చేస్తూ జీవిస్తున్నావా? లేదా ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ 7 అంశాలు నీ భుజం మీద మోస్తూ ప్రభు రాక కొరకు నువ్వు ఈ లోకంలో సాగిపోతున్నావా? అలా మోస్తూ సాగిపోగలిగితే వ్యర్థాలు వంటి లోకాన్ని దాటగలవు, ఎరుక వంటి గోడలను అధిగమించగలవు, హాయి వంటి ప్రజలను జయించగలవు, చివరికి వాగ్దాన భూమిని చేరుకోగలవు. అటు కృప పరిశుద్ధాత్మ మన జీవితంలో దయచేసి మనల్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకో. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఇంతవరకు నాతో మాట్లాడు. నిజమేనా మీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, మీ సేవకునికి ప్రేమ. మా భుజాలు ఈ లోకము, ఈ లోక స్థితులను, ఈ లోక ఆశలను, అక్కరలను, పాపాన్ని మోసాను అయ్యా. మా భుజాల మీద ఉన్న పాప భారాన్ని మీరు సులువుగా మోసి అయ్యా మమ్మల్ని విమోచిస్తే తిరిగి మరణ అదే బానిసత్వం, అదే పాపం, అదే భారాన్ని మోసుకుంటూ జీవిస్తున్నాము అయ్యా. మా భుజాలు మీ సాక్ష్యాన్ని మోసే భుజాలుగా అయ్యా. మా భుజాలు మీ వాక్యాన్ని మోసే భుజాలుగా, మీ నిబంధనలు మోసే భుజాలుగా, నశించిపోతున్న ఆత్మలకు మీకు మధ్యవర్తిత్వము కాసే భుజాలు, కుటుంబ బాధ్యతను మోసే భుజాలుగా, విధేయతను మోసే భుజాలుగా, సిలువను మోసే భుజాలుగా మా భుజాలను ఏర్పరచు. మా భుజాల మీద ఎప్పుడు మీ ముద్ర ఉండడానికి, మీరు ఇచ్చిన బాధ్యతల బరువులు ఉండడానికి సహాయం చేయండి. మన వాక్యం మా హృదయంలో ఫలించేసి మా భుజాలు మీ మహిమ కొరకు వాడడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.